హాయ్ అండి. హ్యాపీ దసరా అందరికీ. ఓకే. ఇప్పుడే నేను 'కాంతారా' మూవీ చూసొచ్చానండి. అంటే ఇవాళ రిలీజ్ అయింది మూవీ ఫస్ట్ డే. ఇప్పుడే మూవీ చూసొచ్చాను. అంటే అది మూవీలో ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ గనుక మీరు చూసే ఉంటారు. అది క్లైమాక్స్‌లో ఏదైతే ఎండ్ అవుతదో అక్కడి నుంచే మళ్ళీ స్టార్ట్ అవుతది మూవీ. ఓకే. సెకండ్ పార్ట్‌కొచ్చేటప్పటికి అంటే 'కాంతారా' గనక అసలు ముందు ఏంటనేది చూపించారనమాట. అంటే 'కాంతారా' అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎట్లా అనేది ఒక అంటే ఇది ఒక రకంగా ఏంటంటే ఇది చాప్టర్ 1 అంటే ఇది 'కాంతార' ముందు అని చెప్పుకోవాలనమాట. అక్కడి నుంచి అట్లా ఒకళ్ళతో చెప్తంతో స్టార్ట్ అవుతది. ఇప్పుడు అంటే అక్కడ ఎలా చూపించారంటే అంటే 2 రాజ్యాల కింద అంటే ఒకళ్ళు కాంతార అనేది ఒక అడవి జాతిలో ఉన్న మనుషులండి. ఏదైతే రిషబ్ శెట్టి వీళ్ళందరూ ఉంటారో వాళ్ళు కాంతార అనే ఒక కొండ ప్రాంతంలో ఉండే ఏరియా అని చూపించారు. ఇంకోటేమో బాంగ్రా అనేది ఒక రాజ్యం అనమాట. ఆ బాంగ్రా వాళ్ళు ఈ కాంతారలో ఉన్న వాళ్ళని అంతం చేయడం అంటే అక్కడ ఉన్న దైవత్వాన్ని తీసుకొచ్చి వాళ్ళ శక్తుల్ని పొందాలనేది అట్లా మూవీ వెళ్తూ ఉంటుంది అనమాట. మొత్తం అది కాన్సెప్టు. ఓకే. అక్కడ జరిగే కాన్సిక్వెన్సెస్ మొత్తం మూవీ అనమాట. మధ్య మధ్యలో ఏదైతే మనకి ఫస్ట్ పార్ట్లో కనుక క్లైమాక్స్లో రిషబ్ శెట్టి తన విశ్వరూపం చూపిస్తాడు కదా, తనలోని రూపం దాల్చిన తర్వాత అంటే ఎలాగైతే విలన్స్ మీద ఎలా ఒక రకమైన భయంకరమైన రూపం పెట్టి ఫైట్ చేస్తాడు కదా, అదే అనమాట. అదే ఇప్పుడు ఈ సెకండ్ హాఫ్లో వస్తుంది అది. ఓకే. అట్లా ఉంది. తర్వాత క్లైమాక్సు ఒక ఫైటు అట్లా ఉంది. అంటే దీంతో సస్పెన్స్ ఏంటంటే హీరోయిన్ అండి. సస్పెన్స్ నేను చెప్తే స్పాయిలర్ అవుతుంది. మీరు చూడండి మూవీ, ఎవరు వినాలనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే. దీంట్లో హీరోయిన్ వచ్చి రుక్మిణి వసంత్. రుక్మిణి చాలా బాగుందండి ఆ అమ్మాయి. ఆమె యాక్టింగ్ కూడా బాగుంది. ఆమె కూడా రోల్ బాగానే ఉంది ఫస్ట్ నుంచి క్లైమాక్స్ వరకు. ఓకే. యా. ఓకే. దీంట్లో పాజిటివ్స్ అని చెప్పుకుంటే కనుక రిషబ్ శెట్టి యాక్టింగ్ అండి. మీకు తెలుసు ఫస్ట్ పార్ట్ మీరు చూసుంటారు కదా, దాంట్లో ఎలాగైతే యాక్టింగ్ చేశాడో కొన్ని పార్ట్స్లో కనుక తన రూపం దాల్చినప్పుడు ఎలాగ చేస్తారు అట్లా ఉంటుంది కదా, అది సేమ్ కంటిన్యూటీగా దీంట్లో కూడా చాలా బాగా చేశాడు. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తన బాడీ ఫిజిక్ కూడా చాలా బాగా పెంచాడండి. యా. తను తీసుకున్న ఏరియా కూడా అంతా బాగుందండి. అంతా ఒక కొండ ప్రాంతం, జంగిల్ పక్కన ఒక చిన్న రాజ్యంలాగా ఉండేది అట్లాగా అన్నమాట. ఓకే. మూవీ కనుక కంపేర్ చేసుకుంటే కనుక 'కాంతారా 1కి ఇది కనుక చూస్తే అంటే మళ్ళీ రిపీట్ అనిపించింది నాకు. అంటే 'కాంతారాలో' మనకి ఏదైతే కొత్తగా అనిపించిన థింగ్స్ ఏదైతే ఉన్నాయో సెకండ్ ఈ పార్ట్లో కూడా అవే అట్లాంటి పోర్షన్సే రిపీట్ అవుతాయి. అది ఏదైతే చెప్పొచ్చాను, తనకి రూపంగా ఒంటి మీద రూపం వచ్చి మళ్ళీ తను ఏదైతే తను అంటే విలన్స్ మీద ఫైట్ చేసినప్పుడు ఎలా అయితే తను మారతాడో అదే సీన్స్ రిపీట్ వస్తూ ఉంటాయి అన్నమాట దీంట్లో. అట్లాగా అంటే నాకు కొత్త దానికంటే కూడా ఓకే సేమ్ రిపీట్ అయినా కూడా ఓకే బాగానే ఉందనిపించింది. ఓవరాల్గా మూవీ ఓకే అనమాట. సూపర్ అవుతుంది, సూపర్ హిట్ అని చెప్పను. అజనీష్ మ్యూజిక్ వచ్చి 'కాంతారా 1లో ఉన్న మ్యూజిక్కే రిపీట్ చేశాడు. అయితే కొత్తదనం అనిపించలేదు. ఆ సౌండింగ్ అంతా కూడా విన్నట్టుగానే ఉంది. పాటలు కూడా 'కాంతారా 1లో కంపేర్ చేసుకుంటే ఈ మూవీలో అంత బాగాలేదండి. అంత మూవీ ఓకే. సేమ్ సాంగ్స్ కూడా రిపీట్ అయినట్టు పెట్టాడు. అట్లా ఉందన్నమాట మూవీ. ఓకే. వన్ టైం వాచ్ మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఓకే. యా. ఇది నా రివ్యూ.